ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 46కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ ఆగస్ట్ 14, 2026. రేపు యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ అయ్యేది ఆగస్ట్ 15కి పోస్ట్ అవుతుంది. ఈరోజు రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే రేపు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేపు ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. స్వతంత్రం వచ్చిన రోజు కూడా స్వతంత్రం అయిపోతే ఎట్లా చెప్పండి విజాట్కి విజాట్ అంతేగా అన్న. అందుకే ఈరోజు రికార్డ్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. కానీ ఈరోజు ఈవినింగ్ అండ్ రేపు కొంచెం మహీంద్రా నుంచి అయితే ఉన్నాయి, కొన్ని లాంచెస్ అయితే ఉన్నాయి. అవి మిస్ అవుతాం మనం, అవి నెక్స్ట్ వీక్ కవర్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఎంజీ మెజెస్టర్ నుంచి కొన్ని ప్రైజెస్ పెరిగినాయి. మెజెస్టర్ అనే కాదు, కొన్ని బైక్స్ ప్రైజెస్ కూడా పెరిగినాయి. ఎంజీ మెజెస్టర్ వస్తారు 1.5 lakh వరకు ప్రైస్ పెరిగింది. అది కూడా బేస్ మోడల్ మీద 4x2 మోడల్ ఉంది కదా, దాని మీద అయితే ప్రైస్ 1.5 lakh పెంచారు. 4x4 మోడల్ మీద ఎలాంటి ప్రైస్ హైక్ అయితే లేదు. మేబీ దాన్ని కూడా త్వరలోనే పెంచవచ్చు. ఇప్పుడు 4x2 మోడల్కి 4x4 మోడల్కి మధ్య పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా లేదు. 4x2 ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసరికి 53,62,000 రూపాయలు దాకా పడుతుంది. అదే మీరు 4x4కి వెళ్ళారనుకోండి 56,74,000 రూపాయలు పడుతుంది. తీసుకుంటే 4x4 మోడల్కి వెళ్ళడం ఉత్తమం, ఎందుకంటే చాలా పెద్ద కార్ అది, చాలా ఫీచర్స్ కూడా ఉంటాయి. 4x4లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఫీచర్స్ ఉంటాయి. రీసెంట్గా మన ఛానల్ వీడియో కూడా చేశాను నేను, ఒకసారి చెక్ చేయండి. సో ఒకవేళ మీరు మెజెస్టర్కి వెళ్ళాలి అనుకుంటే 4x2 టచ్ చేయొద్దు, అసలు వెళ్తే 4x4కి వెళ్ళడం బెటర్. అలాగే బైకులు కూడా పెరిగాయి. వాటిలో మెయిన్ గా KTM 160 డ్యూక్ అయితే ఉంది కదా, డ్యూక్ 125 డిస్కంటిన్యూ చేసి 160 తీసుకొచ్చారు. ఇప్పుడు దాని ప్రైస్ కూడా పెరిగింది. దీంట్లో స్టాండర్డ్ TFT కన్సోల్ అయితే రెండు ఉంటాయి. అలాగే దీంట్లో RC 160 కూడా ఉంటుంది. ఒకసారి మీకు డిస్ప్లే పైన కూడా వేస్తాను, ఎంత ప్రైస్ పెరిగింది అనేది కూడా మీరు చూడొచ్చు. స్టాండర్డ్ వచ్చేసి 13,000 అయితే పెరిగింది. ఏదైతే మనకు హై అండ్ వేరియంట్ TFT డిస్ప్లేతో వస్తుందో దాని ప్రైస్ చూసుకుంటే 12,000 రూపాయలు అయితే పెరిగింది. అదే మీరు కానీ RC విషయానికి వస్తే RC మనకు దాదాపు 15,000 రూపాయలు అయితే పెరిగింది. ఇవన్నమాట KTM డ్యూక్ 160 ప్రైస్ అయితే పెరిగినవి. ఇవే కాదు, ఈవీ బైక్ కూడా ఒకటి పెరిగింది. టీవీఎస్ నుంచి వచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయాలంటే చెక్ చేసేయండి. దీనిలో మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. V1 ఒకటి ఉంటుంది, V2 అని ఉంటుంది. V1 మనకు కొద్దిగా తక్కువ రేంజ్ అయితే ఇస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 3,700 రూపాయలు అయితే పెరిగింది. అదే మనకు V2 విషయానికి వస్తే 4,000 రూపాయల వరకు పెరిగింది. ఇవన్నమాట ఇప్పటి వరకు పెరిగిన ప్రైస్ విషయానికి వస్తే. బైక్ దగ్గర 4,000 రూపాయలు పెరిగింది. PM ఈ డ్రైవ్ అని చెప్పేసి సబ్సిడీ ఇస్తున్నారు. మామూలుగా అది మార్చ్ 31, 2026కి ఎండ్ అయిపోవాలి. దాన్ని జూలై 31 వరకు పొడిగించారు. దీన్ని ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు పొడిగించారు. మార్చ్ 31, 2028 వరకు ఈ స్కీమ్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో మీరు ఈవీ బైక్ కొన్నారనుకోండి 5,000 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంటుంది. ఏదైతే మీకు అక్కడ 5,000 రూపాయలు సేవ్ అవుతున్నాయో అవి బైక్ కంపెనీస్ ఇప్పుడు ఈ ప్రైజెస్ పెంచేసి, బేస్ ప్రైజెస్ పెంచేసి అక్కడతో కట్ ఆఫ్ చేసి పడేస్తుంది. నెక్స్ట్ మారుతి నుంచి మారుతి ఈవీటార్ ఎవరైనా కొన్ని యూజ్ చేస్తుంటే దీనిలో మీకు చిన్న గ్లిచ్ అయితే వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సిస్టంలో మీకు రేంజ్ ఉంది కదా, రేంజ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. రేంజ్ మీకు తప్పు చూపిస్తుంది. దాంతోపాటు పవర్ సప్లై కూడా మీకు తప్పు చూపిస్తుంది. రీడింగ్స్ అయితే తప్పు చూపిస్తుంది మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. సో దీన్ని ఫిక్స్ చేయడానికి వీళ్ళు అన్నిటినీ సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చి ఫిక్స్ చేయించుకోమంటున్నారు. కొంతమందికి ఇలా నోటీసులు కూడా పంపిస్తున్నారు, ఫ్రీగా మేము చేసిస్తాం అన్నట్లుగా మారుతి అయితే చెప్తుంది. ఒకవేళ మీరు మారుతి ఈవీటారా కొని ఉంటే ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంటే, మీకు రేంజ్ తక్కువ చూపించడం ఇట్లా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటే మాత్రం దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీన్ని ఫిక్స్ చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి యమహా నుండి. యమహా అంటేనే చాలా మంది గుర్తొచ్చే బైక్ యమహా R15. ఇప్పుడు దానికి సక్సెసర్ యమహా R2 అయితే తీసుకొస్తున్నారు. దీని గురించి అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు, ఒకసారి చూసేయండి. అండ్ ఈ బైక్ లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇది ఆగస్ట్ 27 అయితే లాంచ్ అవుతుంది. అండ్ అక్కడ దాంట్లో కూడా ఆ టీజర్ లో మనకి ఎక్కడ R2 అని మెన్షన్ చేయలేదు, కానీ అందరు ఆటోమొబైల్ వర్గాలు మాత్రం R2 లాంచ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే దీనికి ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయితే ఉన్నాయి. ఒకవేళ కానీ మీరు ప్రీ బుక్ చేసుకోవాలంటే 10,000 రూపీస్ అయితే పెట్టి ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ చూసుకుంటే 2 lakh నుంచి 2.20 lakh వరకు అయితే ఉంటుందని అంటున్నారు. ఇది ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్, ఆన్ రోడ్ ఇంకా తేడా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ 2-వీలర్ అంబులెన్స్ మీద వర్క్ చేస్తుంది. 2-వీలర్ అంబులెన్స్ మంచి ఆలోచన, ఎందుకంటే మనకి ఇప్పుడున్న ట్రాఫిక్లో 4-వీలర్ అంబులెన్స్లో మన వాళ్ళు కొంతమంది అసలు దారి కూడా ఇవ్వరు. సో ఇట్లాంటి సందర్భంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫాస్ట్కి వెళ్ళడానికి. సో 2-వీలర్ అనుకోండి, ఈజీగా మనం మూవ్ చేయొచ్చు ట్రాఫిక్లో. సో దీన్ని కొంతమంది అయితే వాలంటరీగా నడుపుతూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఆలోచిస్తుంది, ఇండియన్ గవర్నమెంట్. 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది, పడుకోబెట్టవచ్చు పేషెంట్ ఎమర్జెన్సీ అయితే, లేకపోతే కూర్చోబెట్టుకొని కూడా తీసుకెళ్ళవచ్చు. వీటికి కూడా సైరన్ ఇవన్నీ అయితే ఉంటాయి. వీటిని స్టేట్ గవర్నమెంట్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. వీటిని సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, మెయింటెనెన్స్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. దీని మీద అయితే ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. ఇది తొందరలోనే మేబీ వాడుకలోకి తీసుకొని రావచ్చు. ముఖ్యంగా హిల్ ఏరియాస్ ఉన్న దగ్గర పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళేవి కన్నా
అలాంటి చోట ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి మహీంద్రా కొత్త ట్రక్ అయితే తీసుకొని వస్తుంది. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రక్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, పికప్ ట్రక్స్. ఇది హీలక్స్ ఒక్కటి మనకు కనిపిస్తుంటది. ట్రక్ విషయానికి వస్తే బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మహీంద్రా స్కార్పియో ఉంది కదా, స్కార్పియోలో ఈ పికప్ ట్రక్ అయితే తీసుకొని వస్తుంది స్కార్పియో అండ్లో. బ్యాక్ సైడ్ మీకు పికప్ ట్రక్ లాగా ఉంటుంది. మీరు 5 సీటర్ ఆప్షన్ ఉంటుంది, ముందు కూర్చోవచ్చు. అండ్ ఏదైతే మీరు మహీంద్రా స్కార్పియో అండ్లో ఇంజన్స్ చూస్తున్నారో, ముఖ్యంగా డీజిల్ ఇంజన్ 2.2 లీటర్ ఇంజన్, అదే ఇంజన్ దీనిలో కూడా ఉంటుంది. అండ్ ఇది ఈ రోజు లాంచ్ చేస్తున్నారు, ఆగస్ట్ 14th. ఈ రోజు ఈవినింగ్ వరకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఒకవేళ ట్రక్ బడ్జెట్లో తీసుకొస్తే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుందా లేదా, అది ఒకటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్. టాప్ ఎండ్కి అయితే ఇస్తారు, బడ్జెట్ మోడల్కి ఇస్తారో తెలియదు. కాకపోతే హీలక్స్ ట్రక్ అంటే ఇది మీకు తక్కువ రేట్కి అయితే రావచ్చు, మహీంద్రా కాబట్టి. అండ్ ఇది ఒకటి మహీంద్రా నుంచి అయితే వస్తుంది. అండ్ రేపు కూడా 2 కార్స్ అయితే BE6లో స్పెషల్ ఎడిషన్ లాగా తీసుకొని వస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఫార్ములా ఎడిషన్ ఉంది, ఫార్ములా ఈ ఎడిషన్. అజిత్ గారు కూడా దీన్ని కొన్నారు. దానిలో చిన్న చిన్న చేంజెస్ చేసి సేమ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఏదైతే LED DRLs ఉంటాయో అవి కొంచెం షేప్ మార్చారనమాట. దానిలో రౌండ్గా ఉంటే ఇప్పుడు C షేప్లో తీసుకొని వచ్చారు. అంతే, అంతకుమించి ఏమి ఉండదు. బ్యాటరీ ప్యాక్ కానీ అన్నీ సేమే. ఒక కొత్త ఎడిషన్ ఫార్ములా ఈ ఎడిషన్ ఒకటి తీసుకొని వస్తున్నారు, రేపు లాంచ్ చేస్తున్నారు దాన్ని. అండ్ దీంతో పాటు ఇంకొకటి స్పోర్టెక్ ఎడిషన్ అని చెప్పి తీసుకొని వస్తున్నారు. ఇదేంటంటే ఇప్పుడు సిఆర్ఐ ఈవీ లాంచ్ అయింది, దాంట్లో ట్రిపుల్ స్క్రీన్ అయితే ఉంది. అదే ప్రైస్లో BE6 కూడా వస్తుంది, కానీ దాంట్లో ట్రిపుల్ స్క్రీన్ లేదు. చాలామంది సిఆర్ఐ ఈవీకి స్విచ్ అవుతున్నారు కదా, దాన్ని సాల్వ్ చేయడానికి ఈ స్పోర్టెక్ ఎడిషన్లో ఏం చేస్తున్నారంటే ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే యాడ్ చేశారు. యాడ్ చేసి ఇది ఇంకా కొంచెం మ్యాట్ ఫినిష్లో వస్తుంది, మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది. ఇట్లా ఒక స్పెషల్ ఎడిషన్లో దీన్ని తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది ఖచ్చితంగా సిఆర్ఐ ఈవీకి పోటీగానే అర్థమైపోతుంది, చూస్తేనే అర్థమైపోతుంది ట్రిపుల్ స్క్రీన్ అంటేనే. ఇది సిఆర్ఐ ఈవీ గురించి మీరు ఒకవేళ వెయిట్ చేస్తుంటే మాత్రం రేపు మన ఛానల్లో సిఆర్ఐ ఈవీకి సంబంధించి వీడియో అయితే వస్తుంది, కంప్లీట్ వీడియో. ఒకసారి చెక్ చేయండి సిఆర్ఐ ఎలా ఉందో చెక్ చేయాలని. ఓలా, ఊబర్, ర్యాపిడో యూస్ చేసి మీరు రైడ్స్ బుక్ చేస్తూ ఉంటారు. దానిలో మీరు అబ్జర్వ్ చేస్తే కింద డబ్బులు యాడ్ చేయమని వస్తూ ఉంటుంది అనమాట. అంటే క్విక్గా మీ డ్రైవర్ మీ రైడ్ యాక్సెప్ట్ చేయాలి అంటే +20 అని 30 అని కింద మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని వెంటనే స్టాప్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అయితే నోటీస్ జారీ చేసింది కంపెనీస్ అన్నిటికీ. టిప్ అనేది కస్టమర్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి నచ్చితే మీ సర్వీస్ టిప్ అనేది ఇస్తాడు. మీరు ముందే డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పేసి ఇది వెంటనే స్టాప్ చేయాలని చెప్పేసి నోటీస్ అయితే జారీ చేశారు. అండ్ దాంతోపాటు టిప్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారు, మనం ఏదైతే టిప్ ఇస్తున్నామో అది మీకు వెళ్ళకూడదు, డ్రైవర్కి వెళ్ళాలి. కంప్లీట్గా టిప్ మొత్తం డ్రైవర్కి వెళ్ళేలాగా చూడాలని కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి హుండై నుండి హుండై సబ్ కాంపాక్ట్ SUV కార్ అయినటువంటి ఎక్స్టర్కి ఒక కొత్త ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఇదే నైట్ ఎడిషన్. యాక్చువల్లీ మనం నైట్ ఎడిషన్ అనేది క్రేటాలో అయితే చూసాం కదా, సేమ్ అదే నైట్ ఎడిషన్ ని ఎక్స్టర్లో కూడా తీసుకొచ్చారు. నైట్ ఎడిషన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అయితే ఉంటాయి, రెడ్ స్పోర్టీ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. అలాగే దాంతోపాటు దీంట్లో 15 ఇంచ్ బ్లాక్ కలర్ వీల్స్ అయితే యాడ్ చేశారు. దాంతోపాటు బ్రాస్ కలర్డ్ యాక్సెంట్స్ అని తీసుకొచ్చారు. అపోల్స్ట్రీ కూడా కొద్దిగా బ్లాక్ యాక్సెంట్స్ అయితే కనిపిస్తుంది. ఇంజన్ లో ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు HS6 వేరియంట్ నుంచి అయితే అవైలబిలిటీ ఉంటుంది. HS6 లో మనకు పెట్రోల్ వేరియంట్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ లాగా AMT గేర్ బాక్స్ రెండిట్లో అయితే అవైలబిలిటీ ఉంది. ఒక ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ చూసుకుంటే 8.13 lakh అయితే ఉంది. ఆన్ రోడ్ విషయానికి వస్తే 9.80 lakh అయితే కనిపిస్తుంది. అలాగే HS6 లో మనకు CNG లో కూడా అవైలబిలిటీ అయితే ఉంది. అది ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఇక దాని ప్రైస్ చూసుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 9.09 lakh అయితే కనిపిస్తుంది. అదే ఆన్ రోడ్ విషయానికి వస్తే 10.93 lakh అయితే ఉంది. ఇక హై ఎండ్ విషయానికి వస్తే HX10 వేరియంట్ లో అయితే అవైలబిలిటీ ఉంది. అది పెట్రోల్ AMT గేర్ బాక్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. దాని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 11.53 lakh అయితే కనిపిస్తుంది. ఇదన్నమాట హుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్ గురించి అయితే. మెర్సిడీస్ వాళ్ళు ఒక కొత్త తీసుకొచ్చి సర్వీస్ సెంటర్లో ఒక స్కానింగ్ మిషన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసరికి AI పవర్డ్ వెహికల్ స్కానర్ అంటున్నారు దీన్ని. ముంబై జోగేశ్వరి సర్వీస్ సెంటర్లో ల్యాండ్ మార్క్ వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని. దీని నుంచి మన కార్ వెళ్ళింది అనుకోండి, అది జస్ట్ 3 to 5 seconds కార్ని స్కాన్ చేస్తుంది. మొత్తం 360 degreesలో స్కాన్ చేసేస్తుంది. ఈవెన్ కింద కూడా మీకు అండర్ బాడీ కూడా స్కాన్ చేస్తుంది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా డెంట్స్ ఉన్నాయా, ఎక్కడైనా పెయింట్ పోయిందా, ఎవ్రీథింగ్, ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, అన్ని నీట్గా చెక్ చేసేసి ఒక 5 to 7 minutesలో కంప్లీట్గా కార్ గురించి మొత్తం రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఇది యాక్చువల్గా అయితే సర్వీస్ సెంటర్లో మాన్యువల్గా చెక్ చేయాల్సి వస్తుంది. దీనికి చాలా టైం పడుతుంది. సో ఈ స్కానింగ్ మిషన్ వల్ల ఇది చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఓన్లీ అక్కడే ఉంది ముంబైలో. ప్రస్తుతానికి తొందరలో మేబీ అన్ని సర్వీస్ సెంటర్స్ తీసుకొని రావచ్చు. టెస్లా ఆటో పైలట్ ఇండియాలో ఎనేబుల్ చేయలేదు, ఎందుకంటే ఇది చూడండి ఒకసారి. ముక్కిరి బిక్కిరి అయిపోతుంది అది. ప్రజెంట్ అయితే ఇండియాలో మనకి టెస్లా ఆటో పైలట్ అయితే ఎనేబుల్ చేయలేదు, టెస్ట్ చేస్తున్నట్టున్నారు ఫ్యూచర్లో ఎనేబుల్ చేయడానికి. కానీ పాసిబుల్ అయిద్దో లేదో అర్థం కావట్లేదు ఇవన్నీ చూస్తుంటే. కానీ ఒకవేళ ఎనేబుల్ చేసినా కానీ ఇప్పుడు మీ దగ్గర టెస్లా కార్ ఉన్నా మీరు ఆటో పైలట్ ఎనేబుల్ చేసుకోవాలంటే మీ కార్లో 6 లక్షల రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఆటో పైలట్ అయితే
వస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇండియాలో టెస్లా ఆటో పైలట్ పనిచేసిద్ది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి డీజిల్కి ఎథనాల్ అయితే మిక్స్ చేశారు. రిజల్ట్స్ అయితే చూస్తే షాకింగ్ అయితే ఉన్నాయి. అసలు ఏందని వివరాల్లోకి వెళ్తే మెయిన్గా పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవి టెస్ట్ చేసాయి అనమాట. ఒకసారి ఎథనాల్ని పెట్రోల్లోనే కాదు డీజిల్లో కూడా మనం బ్లెండ్ చేసి ట్రై చేద్దాం, అసలు ఏమొస్తుందో చూద్దాం, దాని రిజల్ట్స్ అనేది చెక్ చేశారు. ఈ టెస్ట్ అయితే ఫెయిల్ అయితే అయింది. ఎందుకంటే డీజిల్కి ఒక ఫ్లాష్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫ్యూయల్ కానీ అంటే ఎథనాల్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఒక సర్టెన్ టెంపరేచర్కి రీచ్ అయ్యి ఒక వేపర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వేపర్ ఫైర్ని ఎప్పుడు క్యాచ్ చేస్తుంది? ఏదైనా ఒక ఇగ్నిషన్ సోర్స్కి ఇచ్చినప్పుడు ఏ కైండ్ ఆఫ్ టెంపరేచర్లో అది ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. దాన్నే ఫ్లాష్ పాయింట్ అంటారు. యాక్చువల్లీ డీజిల్ ఫ్లాష్ పాయింట్ వచ్చి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది. అదే మీరు ఎథనాల్ ఫ్లాష్ పాయింట్ చూసుకుంటే 15 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు డీజిల్ ని ఎథనాల్ ని మిక్స్ చేయడం వల్ల డీజిల్ యొక్క ఫ్లాష్ పాయింట్ అనేది 15కి అయితే పడిపోతుంది. ఈ 15 డిగ్రీస్ కి పడిపోయినప్పుడు ఏమైందంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అనమాట. అంటే ఈజీగా ఫైర్ని అయితే క్యాచ్ చేయగలుగుతుంది. సో డీజిల్ అనేది అంత ఈజీగా ఫైర్ని క్యాచ్ చేయదు. వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంటాయి. అందువల్ల ఈ టెస్ట్ అనేది అయితే ఫెయిల్ అయితే అయింది. సో ఇదన్నమాట దీని గురించి అప్డేట్. అయితే ఇంకా మామూలుగా డీజిల్లో ఐసోబ్యూటనాల్ అనేది మిక్స్ చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఒకప్పుడు మనకు తెలిసిన విషయమే. అదైతే ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు డీజిల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ SIM రిపోర్ట్ గురించి లాస్ట్ వీక్ అయితే మనం కంప్లీట్ గా డిస్కస్ అయితే చేసాం. దీనికి ముందు జరిగిన ఒక చిన్న సంభాషణ అయితే రూటర్స్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఏం జరిగిందంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో మారుతి కానీ టాటా కానీ వీళ్ళు ఇంటర్నల్ గా SIM వాళ్ళకంటే వాళ్ళే కదా సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ SIM అంటే వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇంటర్నల్ ఈమెయిల్స్ లో రిపోర్ట్ అయితే చేశారనమాట. 250+ ఫ్యూయల్ స్టేషన్స్ లో వీళ్ళు ఫ్యూయల్ శాంపుల్స్ కలెక్ట్ చేసినట్టు, అవి కూడా 21 స్టేట్స్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో వీళ్ళు ఫ్యూయల్ శాంపుల్స్ కలెక్ట్ చేసినట్టు, దాంట్లో క్లోరైడ్ శాతం చాలా ఎక్కువ ఉన్నట్టయితే రిపోర్ట్ అయితే ఫైల్ చేశారు. అంటే లైక్ ఈమెయిల్స్ లో వాళ్ళ ఇంటర్నల్ ఈమెయిల్స్ అయితే డిస్కస్ అయితే చేసుకున్నారు. దాని తర్వాత SIM వాళ్ళైతే రిపోర్ట్ అయితే ఫైల్ చేశారు. ఇదంతా మీకు తెలిసిందే. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రావడం, ఇటువంటి మంచిదే అని చెప్పడం, వీళ్ళు తప్పుగా ప్రకటించారు ప్రస్తుతానికి, ఇంకా టెస్టింగ్లు చేయాలని చెప్తే వీళ్ళు SIM వాళ్ళు సెట్ బ్యాక్ తీసుకోవడం, ఇది ఇప్పటి వరకు జరిగిన న్యూస్. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే ముందు జరిగిన సంభాషణ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన సంభాషణ ఉందో అదైతే అందరికీ మళ్ళీ ప్యానిక్ని అయితే క్రియేట్ చేస్తుంది. చూద్దాం అసలు ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎథనాల్ గురించి ఇంతవరకు క్లారిటీ అయితే రావట్లేదు. వచ్చాకైతే దీని గురించి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అస్సాంలో ఇండియా పోస్ట్ వాళ్ళు డ్రోన్ డెలివరీ స్టార్ట్ చేశారు. లెటర్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, అక్కడ హిల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ట్రావెల్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా డ్రోన్స్ నుంచి డెలివరీస్ అయితే స్టార్ట్ చేశారు. ఇది చూడండి ఒకసారి. ఇది వారణాసిలో ఒక దొంగ ఇతను KTM షోరూంలోకి వెళ్ళిపోయి నైట్ టైం ఎవరు లేరు షోరూంలో, అంత క్లోజ్ చేస్తుంటుంది. అప్పుడు దొంగ కాబట్టి వెళ్ళి చక్కగా తన ఇల్లులాగా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేసి బట్టలను ఆరబెట్టుకొని పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసేసి అన్నీ చేసి నానా రచ్చ చేసి లాస్ట్కి ఒక బైక్ అయితే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు. బైక్ వర్త్ షోరూమ్ మేనేజర్ చెప్పేదాని ప్రకారం 4.71 lakh వర్త్ బైక్ అయితే తీసుకెళ్ళినట్లయితే చెప్తున్నారు. అన్న మీరు ఒకటి మిస్ అయ్యారు, కాఫీ కూడా తాగాడు అన్న. కాఫీ కూడా తాగాడు, అది ఇంపార్టెంట్ మనకి. ఈ ఫ్రెండ్స్ ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఆటో అప్డేట్స్లో కదా. సెలవు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.